హాయ్ అండి, అత్తింటి రుచులకి స్వాగతం. ఈరోజు సండే స్పెషల్స్. ఉదయాన్నే ఈ డే అంతా ఎలా మొదలు పెట్టాను, ఎలా ఎండ్ అయింది రోజంతా అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు నేను రొయ్యలు పలావ్ చికెన్ కర్రీ చేయబోతున్నాను. దానికి రొయ్యలు చికెన్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. చాలా తక్కువ టైంలో త్వరగా అయిపోయేలాగా ఫాస్ట్గా చేసేసానండి ఈరోజు వంట. ఆదివారం అంటే కాస్త లేటుగా లెగుస్తాం కదండి, అది ఎవరింట్లో అయినా జరుగుతుందని నా ఉద్దేశం. అందుకని అలా కొంచెం మా అబ్బాయికి దమ్ అంటే కొంచెం ఇష్టం, అందుకని ఒక 4 ముక్కలు వేసాను. మళ్ళీ చికెన్ కూడా ఆ రొయ్యల పొలాల్లోనే అదే చేసేస్తూ సో ఎంత అండి, కరెక్ట్గా 1 అవర్ కూడా పట్టలేదు. కొబ్బరి పాలు వేసి చేసేసాను శుభ్రంగా. చాలా చాలా టేస్టీగా కూడా వచ్చింది, బాగుంది. ఎంత ఈజీగా ఫాస్ట్గా అయిపోయిందన్నమాట వంట ఈరోజు. ఇంకేంటండి, ఓ పక్కన చికెన్ వేగిపోతుంది, ఇంకొక పక్కనేమో రైస్ వేసి వేపేస్తున్నాను. కర్రీ చికెన్ కర్రీ ఒకటి, కొబ్బరి పాలతో రొయ్యల పలావ్ ఒకటి, అంతే. రెండు ఐటమ్స్. కొబ్బరి పాలు ఎన్ని వేసుకోవాలి అనేది ఏం లెక్క లేదండి, మనకి ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చు, అంతే. ఇక్కడ నేను కరివేపాకు చాలా ఎక్కువగా తెచ్చినప్పుడు ఆకులు విడదీయకుండా అలా రెమ్మలుగానే ఉంచుకుని ఒక కవర్లో పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది, నిలవ ఉంటుంది. ఇంకా మన పలావ్ రెడీ అయిపోయిందండి, మీకు చూపిస్తున్నాను, చూసేయండి. చాలా చాలా బాగా వచ్చింది, పొడిలాడుతూ ఉందన్నమాట. ఇలా చూడండి, ఒకే చోట పెట్టుకుని నేను కింద కూర్చొని సిట్టింగ్ వేసేసాను. ఎందుకు అనుకుంటున్నారు? మేము అందరూ రౌండ్గా కూర్చుని ఒకేసారి భోంచేసేస్తాం అన్నమాట. నేను వండినవన్నీ చూపించేస్తున్నాను. ఫస్ట్ టైం నేను టేస్ట్ కూడా చేసి మీకు చెప్దాం అనుకుంటున్నానండి. చాలా వేడివేడిగా ఉంది, నేను అంత వేడివేడిగా ఒక్కసారిగా తినలేను, కానీ మీకు టేస్ట్ చూపించడం కోసం చెప్పాలని నాకు అనిపించింది. ఫస్ట్ టైం నేను వండుకొని నేనే తిని మీకు టేస్ట్ చెప్తాను ఎలా ఉంది అనేది. వేడివేడిగా ఉంది కనుక లైట్ కలుపుకున్నాను. చాలా చాలా బాగుందండి, టేస్ట్ చాలా బాగుంది, అదే చెప్తున్నాను. కరెక్ట్గా వచ్చిందన్నమాట. చాలా రోజుల నుంచి బయటవే తింటున్నామండి, ఇంట్లో చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే, దానిమ్మ గింజలు ఇలాంటివి ఎంచక్క ఒలిచిపెట్టి బాక్సులు పెట్టి అమ్మేస్తున్నారు, ఈజీగా తినడానికి చాలా బాగుంటుంది అని చెప్పి ఇవి కొనుక్కుంటున్నారు. కానీ అస్సలు కరెక్ట్ కాదండి, అవి వద్దు. ఎందుకంటే అవి కొంచెం పోయిన కాయలన్నీ, వాళ్ళ దగ్గర సేల్ అవ్వకుండా ఉండిపోయిన కాయలన్నీ తీసి ఒక పక్కన ఒలిచి అందులో పిక్కల్నే తీసి ఇందులో పెట్టి అమ్ముతారు, ఫ్రెష్ అయితే కాదు. నా అభిప్రాయం ఏంటంటే ఇలాంటివి కొనుక్కోవడం అస్సలు మంచిది కాదు. మన పెద్దవాళ్ళకి ఇచ్చేయండి, ఒలిచిస్తారు. తర్వాత నా నెక్స్ట్ డ్యూటీ అండి, 4 అలా అవుతుంది, బయటికి వెళ్దామని తయారవ్వాను. ఈలోపు మా మ్యాక్స్ బాబు వాడిని కింద ఒక రౌండ్ వేస్తే కానీ ఒప్పుకోడు. కరెక్ట్గా 4 ఆ టైంకి నాదన్నమాట ఆ డ్యూటీ. ప్రతిరోజు కోలాటానికి వెళ్తాను కదండి, ఆ టైంలో వాడిని ఒక రౌండ్ తిప్పేసి పైన పెట్టేసి నేను కోలాటానికి వెళ్ళిపోవాలన్నమాట. ఈరోజు సండే కదా, కోలాటం లేదు, షాపింగ్ అని తయారయ్యాం. ఇగోండి స్టార్ట్ అయిపోతున్నాం, నేను నా ఫ్రెండు షాపింగ్కి వెళ్తున్నాం. ఏం లేదండి, ఏం కొనేయాలని వెళ్ళట్లేదు అస్సలు. షాపింగ్ ఎందుకు వెళ్తున్నాం అంటే మీరు నవ్వకండి, ఆషాఢం ఆఫర్స్ అని మారుమోగిపోతున్నాయి కదా షాపులన్నీను. అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని చూద్దామని వెళ్ళాం, అంతే. జస్ట్ చూడడానికే వెళ్ళామండి, కొనడానికి కాదు. ఇప్పటికే చాలా చీరలు కొని ఉన్నాయి ఇంట్లో. కానీ ఇక్కడ మాకు సూర్యకళా మందిర్ దగ్గర ఒకటి పెట్టారు, ఆఫర్స్ బాగున్నాయి అది అని ఈయన చెప్తే మా వారు చెప్పారు. సరే అని వెళ్ళి చూసాం, కానీ అస్సలు ఏం లేదండి, బయటకంటే కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి వీళ్ళ దగ్గర. నాకైతే ఏం నచ్చలేదు. కొన్ని తీసి చూశాను, చాలా వరకు సెలెక్ట్ చేసి నాకు ఆ కాస్ట్ ఎక్కువ అనిపించింది. ప్రతిదీ ఎక్కువ కాస్ట్లోనే ఉందండి. ఏముందండి, ఇప్పుడు హాల్ రెంట్కి తీసుకోవాలి, అక్కడ లైటింగ్, మళ్ళీ ఆ కొద్ది రోజులకి పెట్టిన షాపులు ఇవి బోల్డ్ వేసుకుంటారు. చాలా రీజనబుల్గా అయితే అస్సలు లేవు, కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. మేము మళ్ళీ వేరే షాప్కి వెళ్ళిపోయాం. అక్కడ రేట్లు అవి చూసి, అవి చూడండి మీకు చూపిస్తున్నాను, రేట్లు ఎంతెంత ఎక్కువగా ఉన్నాయో. నాకైతే ఎక్కువ అనిపించాయి, మరి మీకేమనిపిస్తుందో నాకు తెలియదు. ఈ చీర
25 ఉందండి. అలా కొంచెం అది కూడా కాకుండా ఓల్డ్ స్టాక్ అమ్మేస్తున్నారండి. ఎక్కడైనా రీసెంట్ మోడల్స్, కొత్త డిజైన్స్ దొరుకుతాయేమో అని ఎంత వెతికినా అబ్బే ఎక్కడా లేవు. ఇది వేరే షోరూమ్కి వచ్చేసాం. ఇంకా షోరూమ్స్ పేర్లు ఏం చెప్పట్లేదండి, అలాగా అలా చూపిస్తున్నాను. నేను సెలెక్ట్ చేశానులేండి, 2 చీరలు కొన్నాను ఫైనల్గా. కానీ ఎన్ని షోరూమ్లకి వెళ్ళాం? 3 షోరూమ్లకి వెళ్ళాం. ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టు కలకలకలకలకలాడేస్తున్నారు జనాలు కొన్ని షోరూముల్లో అయితే. అది ఆ షోరూమ్కి ఉన్న వాల్యూ ఏమో తెలీదు, ఆ బ్రాండ్ అంతే అనుకోవాలి. నాకు చెప్పాలంటే ఈ షాప్లో కొంచెం రీజనబుల్గా ఉంది, కానీ ఇక్కడ పెద్దగా జనాలు లేరు. మేము తర్వాత మళ్ళీ వేరే షాప్కి వెళ్ళాం. ఇవి చూసారు కదా, అక్కడ జనాలు కిటకిటకిటలు ఆడేస్తున్నారు. అక్కడేమో నాకు అంత క్వాలిటీ అనిపించలేదు. ఆ బ్లౌజ్ చూడండి, 400 అట. ఓకే, పర్లేదు, అంతే. నాకేం పెద్దగా నచ్చలేదు. అక్కడ నుంచి మళ్ళీ వేరే షోరూమ్కి వెళ్ళిపోయాం. అక్కడ కొనేసాం, ఇంకా ఇంటికి వచ్చేసాం. అక్కడ ఏం తీసుకున్నానో కూడా చూపించేస్తున్నాను. అదొకటి తీసుకున్నానండి, కుప్పటం టైప్ది. తర్వాత నాకు దానికంటే ఇది బాగా నచ్చేసింది, అందుకే మీకు దీన్ని ఓపెన్ చేసి కూడా చూపించేస్తున్నాను. జస్ట్ 400 అండి, చాలా బాగుంది. నాకు కలర్ ఎందుకో చాలా చాలా నచ్చేసింది. నాకు అయితే ఫైనల్గా మీకు ఒకటే చెప్తున్నాను, ఆషాఢం ఆఫర్స్ అది ఇది అనేది మాత్రం ఏం లేదండి. మనకి ఎప్పుడు ఉన్న రేటే కంటే కొంచెం ఎక్కువ పెడతారు, ఆ ఎక్కువనే తగ్గిస్తారు, అంతే. మీకు అంతగా ఉంటే ఓల్డ్ స్టాక్ ఏమన్నా కొంచెం తగ్గించి అమ్మేస్తారు, అంతే. ఆషాఢం ఆఫర్స్ని అస్సలు నమ్మొద్దు. అది నా అభిప్రాయం, మీకు చెప్తున్నాను. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.